ముసలి ఎత్తు. వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎత్తు ఉండేది. ఆ 5 వయసులో ఉండగా దండిగా పొలం పనులు చేసి బండిలాగా వెంకయ్యకి ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎత్తు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును తీసుకుని వచ్చాడు. అప్పటి నుండి దానికి దండిగా మేత వేసి కుడిచిపెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎత్తుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగా అనుకుని వెంకయ్య ఒకరోజు గొంజుగా కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, నీకు పని చేసే వయసు అయిపోయింది, ఇంకా శక్తి లేదు, నీవు నాకు దండగా, నీవు నీ దారిని చూసుకో అని ముసలి ఎద్దును తరిమివేశాడు. ఏడుస్తూ వెడుతున్న ఎద్దును గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అది ముసలి ఎద్దు తన జాలిగాది వినిపించింది. గోపన్న ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఎద్దు నీదే కదూ అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతావా, నీకు 1000 వరహాలు ఇస్తానన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా, నీకు తెలియదా, ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేత వేసి పెడితే బోలెడంత ధనం వస్తుందని చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేసుకుని దాని నుండి దానికి మేత వేసి పొలం పనులకు వెళ్లే ముందు దానికి నమస్కరించి వెళ్ళాడు. ఆ ఏడు వర్షాలు బాగా పడి లాభం బాగా వచ్చింది.